ఆగండి. ముందు ఆ పాలు తాగండి. వద్దంటున్నాగా. నేను తాగట్లేదని మీరు కూడా తాకపోతే నేను ఫీల్ అవుతాను. మొదటి రాత్రి మీ భార్యని బాధ పెడతారా? తాగుతాను. పాలు నీ గొంతులో నుంచి లోపలికెళ్ళడమే ఆలస్యం. ప్రపంచాన్ని మర్చిపోయే మైకం కమ్ముతుంది. ఇదేంటి మామూలుగా ఉన్నాడు? కళ్ళల్లో మత్తు లేదు. వెంటనే మత్తు రావాలే. పాలన్నీ తాగేశారా? తాగాను. కొంచెం కూడా వదలకుండా తాగారా? తాగేసాను దాక్షాయిని. ఎందుకలా అడుగుతున్నా? ఏం లేదు. ఒక్క నిమిషం. ఏమైంది దాక్షాయిని? వాష్రూమ్. కాసేపు ఇక్కడ వెయిట్ చేస్తే ఈలోపు వాడు నిద్రపోతాడు.
ఏమైంది దాక్షాయిని? నాకు ఈ శోభనం ఇష్టం లేదు. ఎందుకు దాక్షాయిని? అది అది మీ అన్నయ్య వదిన గురించి నేను ఈ శోభనం వద్దనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు దాక్షాయిని? అవునండి, కారణమేంటో తెలియదు కానీ వాళ్ళిద్దరూ కొన్నాళ్ల వరకు పిల్లలు వద్దనుకోవడం నేనొకసారి విన్నానండి. వాళ్ళు పిల్లలు కనకముందే మనం కంటే వాళ్ళు బాధపడరా? అన్నయ్య వదిన అలా ఏం అనుకోరు దాక్షాయిని. వాళ్ళు బయటపడకపోవచ్చండి, కానీ మన పిల్లలు వాళ్ళని పెద్దమ్మ పెదనాన్న అంటుంటే మనసులో బాధపడకుండా ఎలా ఉంటారు చెప్పండి? మీ అన్నయ్య మీ వదిన మీకోసం ఎంత చేశారు? అలాంటి వాళ్ళ కోసం వాళ్ళకి పిల్లలు పుట్టేంత వరకు శోభనానికి దూరంగా ఉండలేరా? వాళ్ళు ఏమైపోతే నాకెందుకు, నాకు ఇదే ముఖ్యం అనుకుంటే మీ ఇష్టం. వద్దు దాక్షాయిని. నీది చాలా గొప్ప మనసు దాక్షాయిని. ఈరోజు నీ మీద నాకు ఇంకా ప్రేమ పెరిగిందే. అన్నయ్య వదినలకి పిల్లలు పుట్టాకే మనకి శోభనం. పద పడుకుందాం. మీరు మంచం మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను. ఎందుకు? ఇద్దరం వయసులో ఉన్నాం, ఈవేళ కాకపోతే రేపైనా మనం తొందరపడితే. అవునవును, దూరంగా ఉండడమే మంచిది. నువ్వే పైన పడుకో, నేను కింద పడుకుంటాను. రే శంకర్, నీ ప్లేస్ ఎప్పటికీ ఇంకా అక్కడే ఫిక్స్. పాపం తెల్లవార్లు నిద్రలేక ఆవలింతలొస్తున్నట్టున్నాయి. వ్రతం ఆపడానికి బట్టలకి మంట పెట్టిన దానివి, శోభనం జరగకుండా ఆపడానికి పాల గ్లాసులో నిద్ర మాత్రలు కలుపుతావని గెస్ చేయలేన దాక్షాయిని. చెప్పాను కదా, ఈ శోభనం కూడా ఆగదని. నేను కూడా చెప్పాను కదా శోభనం ఆపుతానని. గుర్రాన్ని ఏటిదాకా తీసుకెళ్లగలం కానీ నీళ్లు తాగించగలమా? నిద్ర మాత్రలు కలిపిన పాల గ్లాస్ మార్చగలవు కానీ నాకిష్టం లేని శోభనం చేయించగలవా? నీకు మబ్బులు విడిపోయే విషయం ఒకటి చెప్పనా? మా శోభనం జరగలేదు. ఎప్పటికీ జరగదు కూడా. పాల గ్లాసు మార్చినంత తేలిగ్గా నా మనసు మార్చలేవు సీత. నీకు నమ్మాలని అనిపించకపోయినా ఇదే నిజం. పాపం నీ మరిది శంకర్
శోభనం జరగాలని చాలా ఆరాటపడ్డాడు. కానీ వెళ్ళి కింద పడుకున్నాడు. ఇక నుంచి రోజు అక్కడే పడుకుంటాడు. ఈ మాత్రం దానికే షాక్ అయిపోతే ఎలా సీత? దీన్ని మించిన షాకింగ్ న్యూస్ ఇంకోటుంది. అదేంటో తెలుసా? మా ఇద్దరి శోభనం ఆపింది నువ్వే. గతంలో నేను ఎలాంటి దానో తెలియక, నేను ఈ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టానో తెలియక నువ్వు మా పెళ్లికి హెల్ప్ చేశావు. నా పగేంటో తెలిసాక కూడా మా శోభనం ఆగిపోవడానికి హెల్ప్ చేశావు. ఇతరులకి సహాయం చేసే నీ గొప్ప గుణమే నేను అనుకున్నది చేయడానికి, నమ్మకంగా ముందడుగు వేయడానికి ఉపయోగపడుతుంది. నువ్వు శోభనం ఆపడవేంటా అన్న కన్ఫ్యూజన్లో నీ బ్రెయిన్ రన్ అవుతోందని నాకు అర్థమైంది. చెప్తా. నీ మరిదికి నువ్వంటే ప్రాణం, నీ మాటంటే వేదం, నీ మీద ఎనలేని గౌరవం. ఎంత గౌరవం అంటే నువ్వు చెప్తేనే కాదు, నిన్ను అడ్డు పెట్టుకొని ఎవరు ఏం చెప్పినా చేసేంత గౌరవం. ఆ వీక్నెస్ మీదే దెబ్బ కొట్టి శోభనం ఆపా. నీ కడుపున కాయ కాసేంత వరకు మేమిద్దరం ఒక్కటవ్వడం ధర్మం కాదు అని నమ్మించాను. సంతోషంగా ఒప్పుకున్నారు. పగబట్టిన దాక్షాయినిగా నువ్వు గెలిచుండొచ్చు, కానీ ఒక భర్తకి భారీగా ఓడిపోయా, ఒక ఆడపిల్లగా కూడా ఓడిపోయా. ఐ డోంట్ కేర్. నాకు నా పగే ఇంపార్టెంట్. కావచ్చు, మీ శోభనం జరగలేదని నువ్వు చెప్తే ఇప్పుడు నాకు తెలిసింది. కానీ అందరి దృష్టిలో మీ ఇద్దరూ ఒకటైపోయినట్టే. 4 గోడల మధ్య జరిగిన నిజం కన్నా అందరి నమ్మకానికే బలం ఎక్కువ. ఆ బలమే మీ ఇద్దరిని తప్పకుండా ఒకటి చేస్తుంది. నేను చెప్పినట్టే నువ్వు శంకర్కి భారీగా సేవలు చేస్తావు, ఈ ఇంటి కోడలుగా బాధ్యతలు తీసుకుంటావు, పిల్లలకి తల్లివి అవుతావు. మూర్ఖంగా చేస్తున్న తప్పులకి రామరాజు గారి కాళ్ళ మీద పడి క్షమాపణ కూడా అడుగుతావు. సీత, నీ పగటికెలలు బాగానే ఉన్నాయిలే కానీ సర్లే, నాకు బెడ్ కాఫీ అలవాటని తెలుసు కదా, పంపించు. ఏంటి ఆర్డర్లు వేస్తున్నావు? వెళ్ళి పెట్టుకుని తాగు. నాకు కాఫీ కలపడం రాదు. రాకపోతే నేర్చుకో, అయినా రాకపోతే మానే. బెడ్ కాఫీ తాగకపోతే నాకేదోలా ఉంటుంది. చూడు దాక్షాయిని, నీకు బెడ్ కాఫీ అలవాటు. ఈ ఇంటికి నీకు ఏ సంబంధము లేనప్పుడు, గెస్ట్గా ఉన్నప్పుడు నిన్ను బాధ పెట్టకూడదని ఇచ్చాను. ఇప్పుడు నువ్వు ఈ ఫ్యామిలీతో సంబంధం కలుపుకున్నావు. ఈ ఇంటి పద్ధతులే నీ పద్ధతులు అవ్వాలి. ఇక నుంచి బెడ్ కాఫీ కుదరదు. ఫ్రెష్ అయ్యాకే కాఫీ. నీ పద్ధతులే కాదు, నీ కలలు కూడా ఎప్పటికీ నిజం కావు సీత. రామరాజు ఫ్యామిలీ పతనం తథ్యం. దాక్షాయిని, నిద్రలేచి ఎంతసేపయింది? ఇందాకే లేచాను. రాత్రి బాగా నిద్ర పట్టిందా? అంటే నా ఉద్దేశం, నువ్వు ఎప్పటినుంచో మన ఇంట్లోనే ఉంటున్నావుగా. ఆ పరిస్థితి వేరు, మన పెళ్ళయ్యాక కలిసి ఉండడం వేరు. అందుకే నిద్ర బాగా పట్టిందా అని అడిగాను. బానే పట్టింది. దాక్షాయిని, చిరాగ్గా కనిపిస్తున్నావేంటి? ఏమైంది? బాగా తలనొప్పిగా ఉందండి.
పొద్దున్నే బెడ్ కాఫీ తాగకపోతే తల పగిలిపోతుంది. వేడివేడిగా కాఫీ గొంతు దిగకపోతే ఆ నొప్పి అస్సలు తగ్గదండి. ఇలా కూర్చొని తల పట్టుకుని బాధపడే బదులు వెళ్ళి వదిని కాఫీ అడిగి తాగొచ్చుగా. ఆల్రెడీ అక్క నేను కాఫీ కావాలని అడిగానండి. ఫ్రెష్ అయితేనే కాఫీ ఇస్తానంది. పాపం అక్క మన పెళ్లి రోజు ముందు వరకు కూడా నాకు బెడ్ కాఫీ ఇచ్చింది. ఇప్పుడు నేను ఈ ఇంటి కోడల్ని కాబట్టి పద్ధతులు ఫాలో అవ్వమంది. ఖచ్చితంగా ఈ ఇంటి పద్ధతులు ఫాలో అవ్వడం మీ భార్యగా నా బాధ్యత కూడా. ఒక్కసారిగా అలవాట్లు మార్చుకోవడం ఎలా కుదురుతుంది? మెల్లగా మార్చుకుంటాను. కానీ అప్పటి వరకు ఈ ఇంటి పద్ధతి ప్రకారం ఫ్రెష్ అయ్యాకే కాఫీ అంటే నా తలపోటు పెరిగి పెరిగి బుర్ర బద్దలైపోతుందేమో. భార్యగా మీకు నేను ఏ సేవలు చేసుకోలేనేమోనని భయంగా ఉంది. వదిన్తో నేను మాట్లాడతానా? అలవాటు అయ్యే వరకు నువ్వనుకున్నట్టుగానే నిద్ర లేవగానే కాఫీ తాగదు. వద్దులేండి, నా తలనొప్పి పాటలేవో నేనే పడతాను. కోడలిగా అడుగు పెట్టగానే పెత్తనాలు చేస్తోందని అక్క బావగారు అనుకుంటే వాళ్ళిద్దరూ ఎదుటి వాళ్ళ మనసును అర్థం చేసుకునేవాళ్లే తప్ప తప్పుగా అనుకునే మనుషులు కాదు. నేనే వెళ్ళి వదిన్తో చెప్పి నీకు కాఫీ తీసుకొని వస్తానాగు. వద్దండి, ఇప్పుడే అక్క కుదరదని చెప్పి వెళ్ళాక మీరు వెళ్ళి అడిగితే నేను మొండిగా మీతో రికమెండ్ చేయించాను అనే ఫీలింగ్ వస్తుంది. అర్థం చేసుకునే మనుషులకి మనం ఎప్పుడూ అపార్థం చేసుకునే పరిస్థితి తీసుకురాకూడదు. ఈ రోజుకేదో తలనొప్పితో ఇబ్బందులు పడతాను. బెడ్ కాఫీ సంగతి రేపు చూద్దాంలేండి. భలే దానికి దాక్షాయిని, అవకాశం ఉండి కూడా తలనొప్పితో ఇబ్బంది పడ్డం ఎందుకు? కాఫీ తాగుదు గాని. అక్కని అడగకుండా కాఫీ ఎలా తాగుతానండి? ఎవరు పెట్టిస్తారు? నేను పెట్టి తీసుకొస్తాను దాక్షాయిని. మీరు పెడతారా? భార్యగా నేను మీకు కావాల్సిన పనులు చేసి పెట్టాలి కానీ మీరు నాకు కాఫీ పెట్టివ్వడం ఏంటండి? నేను మీతో పనులు చేయిస్తున్నానని తప్పుగా అనుకుంటారు. ఎవ్వరూ ఏమీ అనుకోరు. ఇప్పుడే నేను నీకు వేడివేడిగా కాఫీ పెట్టి తీసుకొస్తాను. ఎవడేమనుకుంటే నాకేంటి? నువ్వు నా చెప్పు చేతల్లో ఉండాలి. నేను చెప్పిందే చెయ్యాలి. అదే నాకు ఇంపార్టెంట్. ప్రేమ కోసమై వలలో పడ్డని పాపం పసివాడు, పాపం పసివాడు. హే ప్రేమ కోసమై వలలో. అన్నయ్య, శంకరన్నయ్య ఏంటన్నయ్య ఎప్పుడు లేని కిచెన్లో ఉన్నాడు? నాకు అదే అర్థం కావట్లేదురా. పెళ్ళైన తర్వాత కష్టాలు ఏమన్నా మొదలయ్యాయంటావా? కష్టాలో ఇష్టాలో తెలుసుకుందాం పద. పద. ప్రేమ కోసమై వలలో పడ్డని పాపం పసివాడు. మీరేంటండి బాబు వంటగదిలోకి వచ్చారు? పెళ్లి కాగానే వంట బాధ్యతలు తీసుకున్నారేంటి? రేయ్, వెటకారాలు ఎక్కువయ్యాయి నీకు. ఏమి లేదండి, ఎప్పుడు లేని మీరు వంటగదిలోకి వచ్చారేంటని అనుమానం వచ్చి అడిగానంతే. ఏంటన్నయ్యా, నిన్న ఫస్ట్ నైట్ కాబట్టి వదిన పాల గ్లాస్తో గదిలోకి వచ్చింది. ఈ రోజు నుంచి పాల గ్లాస్ నువ్వు పట్టుకెళ్ళాలని ఇప్పటి నుంచే పాలు కాయడం ప్రాక్టీస్ చేస్తున్నావా? రేయ్, అది కాదన్నయ్య, రాత్రంతా నిద్రుండదు కదా, నీరసంతో పాలు తాగుదామని వచ్చుంటాడు. అవునా శంకరన్నయ్య? పోండ్రా మీరు మీ జోకులు. ఏదో కాఫీ తాగుదామని వచ్చాను రా. ఓ
కాఫీ తాగుదామని వచ్చాడంట అన్నయ్య. ఆ, ఎవరి కోసం అన్నయ్యా? ఎవరి కోసం ఏంటండి? అమ్మాయి గారి కోసం ఏముంటుంది? అవునా శంకర్ బాబు? అవునరా. పెళ్లి కాగానే వంటగదిలోకి రావడాలు, భార్య గారికి కాఫీ పెట్టడాలు, పద్ధతులే మారిపోయాయి మా అన్నయ్యకి. అన్నయ్య సతీ సేవలో పడి సహోదరుల్నే మర్చిపోయాడు. రేయ్ ఊరుకోండ్రా, మీరు మీ అల్లరి. జాగ్రత్త అన్నయ్య, వదినికి గాని నీ కాఫీ నచ్చితే వంట కూడా నిన్నే చేయమని చెప్తుందేమో. అప్పుడు నువ్వు వంటింటికే పరిమితం అయిపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటో అన్నయ్య. దాక్షాయిని, థ్యాంక్స్ అండి.